లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు, లాంగ్ స్టాండింగ్ వారికి స్థానచలనం. హర్షం వ్యక్తం చేస్తున్న ఇందూరు జనం. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం కోసం నిధులు కేటాయించండి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే. జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం. పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదన్న రమేష్ బాబు. గ్రామాన జెండా గద్దెల నిర్మాణం జరపాలి. అంగవైకల్యుల పెన్షన్ పెంపు జరపాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు జరిగాయి. ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ అలీ 8 ఏళ్ల అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీలు జరగడంతో సంచలనం మొదలైంది. నగరపాలక సంస్థలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన బదిలీల ప్రక్రియ మొదలైంది. దశాబ్ద కాలం పాటు నిజామాబాద్ నగరపాలక సంస్థలో పెత్తనం చెలాయిస్తున్న కొందరిపై బదిలీ వేటు పడింది. సాధారణ బదిలీలలోనే ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తుండటంతో వారికి పెత్తనంపై కింది స్థాయి ఉద్యోగులతో పాటు నగర ప్రజలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరి బదిలీలు ఎప్పుడా అని వేచి చూశారు. ప్రజాప్రతినిధులు సైతం వీరిని బదిలీలు చేయాలని పలు సందర్భాల్లో ఆందోళనలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరిపై ప్రతిరోజు సోషల్ మీడియాలో వీరి బదిలీలు ఎప్పుడు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ మొదలు కావడంతో కొందరు కింది స్థాయి ఉద్యోగులతో పాటు ప్రైవేటు బిల్డర్లు, ఇంజనీర్లు సంబరాలు చేసుకుంటున్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 9 మంది సీనియర్ అసిస్టెంట్లు బదిలీలపై వివిధ ప్రాంతాలకు వెళ్లారు. 8 మంది జూనియర్ అసిస్టెంట్లు, 12 మంది బిల్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో 8 సంవత్సరాలుగా టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీలు జరగలేదు. ప్రస్తుతం 8 ఏళ్ల అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీలు జరిగాయి. టీపీఓగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ గౌడ్ వనపర్తి జిల్లాకు బదిలీ అయ్యారు. టీపీఎస్గా విధులు నిర్వహిస్తున్న అనుపమ కామారెడ్డిలో విధులు నిర్వహించాల్సి ఉండగా డిప్యూటేషన్స్పై నిజామాబాద్లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్కు బదిలీ అయ్యింది. టీపీఎస్ వెంకటేష్ నిజామాబాద్లో విధులు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఆర్మూర్ 3 రోజులు, బోధన్ 3 రోజులు విధులు నిర్వహించేలా బదిలీ చేశారు. మరో టీపీఎస్ ప్రవీణ్ను జగిత్యాలకు బదిలీ చేశారు. మున్సిపాలిటీగా ఉన్న కాలం నుంచి నగరపాలక సంస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సాజిద్ అలీ బదిలీ అయ్యారు. ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓగా ఉన్న సాజిద్ అలీని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రజాప్రతినిధులు అనేక ఆందోళనలు నిర్వహించారు. అయినా తలొగ్గకుండా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓగా కొనసాగించారు. సాజిద్ అలీ ప్రస్తుత హోదా శానిటరీ సూపర్వైజర్ కాగా సాజిద్ అలీని ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. మేయర్ సీసీగా పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ జయకుమార్ను బోధన్కు బదిలీ చేశారు.
జిల్లాకి మినీ స్టేడియంను కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. కూల్చిన పాత కలెక్టర్ భవన్ వద్ద క్రీడా మైదానంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశంలోని యువతను క్రీడారంగం వైపు ప్రోత్సహిస్తూ ఫిట్ ఇండియాను సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని, తెలంగాణ రాష్ట్ర క్రీడారంగంతో పాటు వివిధ జిల్లాల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉందన్నారు. క్రీడాకారులకు సరైన ప్రోద్బలం కరువైందని, గత ప్రభుత్వం హయాంలో క్రీడారంగ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పటి వరకు చూస్తే తెలంగాణలో కేవలం 5 మాత్రమే రెగ్యులర్ కోచ్లు మాత్రమే పనిచేస్తున్నారన్నారు. సుమారు 100 మంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్నారని తెలిపారు. మన ఇందూరు జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు అర్జున అవార్డులు మరియు బంగారు పథకాలు అందుకున్న నిఖత్ జరీన్, హుసముద్దీన్ మహమ్మద్, ఎండల సౌందర్య, కె ఆనంద్ వంటి అనేక క్రీడాకారులు అందించినటువంటి ఇందూరు జిల్లా నిరాధారణకు గురి అయిందని, కాబట్టి ఇందూరు నగరంలోని 6 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ స్థలము మరియు ఆనుకుని ఉన్న గ్రౌండ్ ను మినీ స్టేడియంగా నిర్మించాలి. అలాగే పాత ఇరిగేషన్ భవనం యొక్క 2 ఎకరాల స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని, అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలలో ఏర్పాటు చేసిన రాజారాం స్టేడియంలో ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలు లేక నిరాధారణకు గురి అయినటువంటి రాజారాం స్టేడియంను వెంటనే పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడతారు. యువకులకు, క్రీడాకారులకు సంబంధించిన ఈరోజు క్వశ్చన్ అవర్స్ లో అవకాశం రాకపోవడం వల్ల నేను మీడియా ద్వారా ఆ విషయం తెలియజేస్తా ఉన్నా. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము ఖేలో ఇండియా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని యువకులకు అందరికీ కూడా ఫిట్ ఇండియా దిశగా తీసుకెళ్తా ఉంటే తెలంగాణలో దానికి ఆపోజిట్ గా క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎటువంటి వసతులు లేకుండా తెలంగాణ గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క్రీడలకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. జిల్లాల పరిస్థితి కూడా అదే పరిస్థితి, ఎక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇక్కడ నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధిస్తే అక్కడ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎటువంటి కోచ్ లేకుండా గోల్డ్ మెడలిస్టులు ఇవాళ నిఖత్ జరీన్ ఆమె ప్యారిస్ ఒలింపియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడానికి అక్కడ పోవడం జరిగింది. కానీ అక్కడ 30 సంవత్సరాల క్రితము 15 ఎకరాలు ఒక రాజారాం స్టేడియం అని కేటాయించి ఇప్పటికీ అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. దాంతో పాటు కలెక్టర్ ఆఫీసు మరియు గ్రౌండ్, పాత కలెక్టర్ ఆఫీసు గ్రౌండ్ ఖాళీ స్థలం ఏదైతే 6.5 ఎకరాలు ఉందో అక్కడ మినీ స్టేడియం నిర్మింపజేయాలని, మరియు అదేవిధంగా పక్కనున్న 2 ఎకరాలలో ఇండోర్ స్టేడియం నిర్మింపజేయాలని నేను క్రీడా శాఖ మంత్రి అయిన నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు యువకులందరికీ కూడా హెల్త్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలంటే, కానీ ప్రజల యువకులలో ఉత్సాహంగా ఉంది. క్రీడల పట్ల ఎటువంటి సపోర్ట్ లేకున్నా కానీ ప్రతి జిల్లాలలో ఒక మంచి యువకులు తయారైతా ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ తయారైతా ఉన్నారు, మహిళలు కూడా బ్రహ్మాండంగా తయారైతా ఉన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక మినీ స్టేడియం నిర్మింపజేయాలని నిజామాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జిల్లా బీఆర్ఎస్ నాయకులు జరిపారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు శిల్పరాజు, మాజీ నూడా చైర్మన్లు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, బీసీసీఎల్ అధ్యక్షులు గాండలింగం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నీలగిరిరాజు, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, ధర్మపురి, ఏనుగందుల మురళి, రేసు హనుమండు, ఎండల ప్రసాద్, శంకర్, అర్జున్ రాథోడ్, సాదిక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా, అలాగే రాజకీయంలోనే ఒక యువ కిషోరం ఎవరైనా ఉన్నారు, ఒక సింహంలా గర్జించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది గౌరవ మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు. ఆయన జన్మదిన సందర్భంగా నా తరఫున, మా నాయకుల తరఫున, మా పట్టణాధ్యక్షులు శిల్పరాజన్న తరఫున, ప్రభాకర్ అన్న తరఫున, ప్రతి ఒక్కరి నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన 10 సంవత్సరాలు కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఐటీ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మొత్తం తెలంగాణ రాష్ట్రం పేరును మొత్తం నేషనల్ వైడ్గా ఆయన గొప్ప పేరును తీసుకురావడం జరిగింది. ఒక ఐటీ మినిస్టర్ ఎలా ఉండాలి అనే దానికి చాలా నిదర్శనం. ఎక్కడ చూసినా కూడా ఐటీ మినిస్టర్ ఆయన పోస్టర్ వేస్తేనే ఆ పోస్టర్ని చూసి అందరు కూడా చాలా మైమర్చిపోయేవారు. తను మొన్న పార్టీలో లేనప్పటికీ, అంటే మినిస్టర్గా లేకపోయేసరికి అందరూ కూడా వాట్సాప్లలోనూ మెసేజ్లలోనూ చాలా బాధపడుతూ యువత అంతా కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా మేము కేటీఆర్ మాత్రమే మేము ఉంచుకోగలుగుతాం, వేరే ఎవరిని కూడా మేము దానికి సూట్ కాకుండా అంత ఒక మంచి నిదర్శనంగా ఆయన ఐటీ మినిస్టర్గా గొప్ప పేరును సంపాదించుకున్నారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి తనయుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా తాను ఏ విధంగా పట్టుదలతోని తెలంగాణ వచ్చే వరకు ఏ విధంగా కష్టపడి సాధించారో, మరి తను కూడా ఏదన్నా అనుకుంటే కేటీ రామన్న గారు కూడా తన ఉన్న పదవిని, మంత్రి పదవిలో కూడా ఎన్నో విదేశాలకు వెళ్ళి కూడా అక్కడి నుంచి మన దగ్గరికి కొన్ని లక్షల వేల పెట్టుబడులు మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. వ్యాపార సంస్థలను, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను తీసుకురావడం జరిగింది. అదంతా ఎలా సాధ్యం అంటే తను చదువుకున్న చదువు కానివ్వండి, తను మాట్లాడే భాష కానివ్వండి, చాలా ఫ్లూయెంట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఎవరైనా ఇంతవరకు రాజకీయ చరిత్రలోనే ఎవరైనా ఆ విధంగా ఒక గొప్ప పేరు సంపాదించారంటే అది కేవలం కేటీ రామన్న గారే. చాలా మంచి భవిష్యత్తు ఉంది అన్నగారికి. మరి ముందు ముందు కూడా అన్నగారు పసుపు బోర్డు ఏర్పాటుకు నిధులు కేటాయించలేని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల క్రితం జిల్లా ప్రజలకు పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి 4 సంవత్సరాల పాటు పసుపు బోర్డు అవసరం లేదని బుకాయిస్తూ ఎన్నికల ముందు ప్రధానమంత్రితో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామనే ప్రకటనను చేయడం, ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రులతో జిల్లా ప్రజలకు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి 1 పైసా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసినప్పటికీ, అదేవిధంగా నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కానీ, బోధన్ నుండి బీదర్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కానీ రూపాయిని కేటాయించకుండా మూసివేసిన చక్కెర పరిశ్రమలను తెరిపించడంలో బడ్జెట్లో ప్రతిపాదనలు లేనప్పటికీ జిల్లా ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నోరు మెదపకపోవడం జిల్లా ప్రజలను మోసం చేయడమే అవుతుందని, తన చేతకానితనాన్ని జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ఆయన తన పొరపాటును అంగీకరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు కట్టారి రాములు, నాయక్పాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంతో పాటు నిజామాబాద్ జిల్లా ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించి ఈరోజు జిల్లా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గత 5 సంవత్సరాల క్రితం ఈ పార్లమెంటు నుంచి ఎన్నికైనటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మర్చిపోయి 5 సంవత్సరాల ఎన్నికల ముందు ఈరోజు తిరిగి ప్రధానమంత్రితో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనేటువంటి పద్ధతుల్లో హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ హామీతో మళ్ళీ రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వస్తుంది, ఈ జిల్లా ప్రజలకి, రైతాంగానికి న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ప్రజల ఆశల మీద నీళ్లు తల్లినటువంటి పరిస్థితి ఉన్నది. అరవింద్ గారి మాటలు
కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటినటువంటి పరిస్థితి లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి నిధుల్ని కేటాయింపు చేయడంలో కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ డబల్ గేజ్ మార్పిడి కోసం కానీ, అట్లాగే నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కానీ, అట్లాగే ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం విహెచ్పీఎస్ చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సరికిళ్ల పోషెట్టి పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ మాదిగ అధ్యక్షతన జరిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సరికిల పోషెట్టి మాదిగ హాజరయ్యారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పోషెట్టి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అన్ని అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణం గ్రామాన చేపట్టాలని, అలాగే గ్రామాన జెండా గద్దెలు నిర్మించి ఆవిష్కరణలు చేయాలని తెలిపారు. 30 ఏండ్ల వర్గీకరణ పోరాటం చివరి దశకు వచ్చిందని, వచ్చే ఆగస్టు నెల ఆఖరి వారంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి నాయకుడు గ్రామాన కమిటీ నిర్మాణాలు బలంగా సంస్థాగతంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సంఘ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం, ముఖ్య కార్యకర్తల సమావేశం మరి అన్న మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఈరోజు పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని 30 సంవత్సరాలు ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఈదుమూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్ఎస్ ఉద్యమాన్ని నెమరేసుకుంటూ ప్రతి గ్రామానికి చేరవేస్తూ ఆ గ్రామంలో దిమ్మేలు నిర్మిస్తూ జెండాలు ఆవిష్కరణ చేసుకుంటూ రాబోయే 10-15 రోజులు 20 రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది. కాబట్టి అది ఇన్ని రోజులు మనం చేసిన కృషి, ఎంఆర్పీఎస్ ఏమేమి సామాజిక కార్యక్రమం చేసింది, ఆ కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా మన మాదిగపల్లిలకు తీసుకొని పోయి మాదిగపల్లిలతో పాటు స్టేబుల్సినటువంటి మన ఉన్నటువంటి ఇతర కులాలందరికీ చేరవేస్తూ ఎంఆర్పీఎస్ ఆవిష్కారం చేయాలని చెప్పి అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. మరి పునర్నిర్మాణ కమిటీలు వేయాలా, ఎక్కడైతే కమిటీలు లేదో ఆ కమిటీలు అక్కడ వేసుకుంటూ పోవాలి. ఆ కమిటీలు వేసుకుంటూ అక్కడ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు ఏం చేసిందో చరిత్రని ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే విధంగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన విషయం ఉంది. మరి రాబోయే రోజు త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడుతుంది కనుక, మరి అంతేకాకుండా మొన్న మన ఐఏఎస్ కలెక్టర్ గారు వికలాంగుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని ఐఏఎస్ అమలు చేయకుండా వాళ్ళే ఒక రకంగా వికలాంగులని అవమానపరుస్తుంటే, ఇక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాదిగల రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. పరిరక్షణ కోసం రిజర్వేషన్ అమలు చేయాలని చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని, 100 రోజుల్లో అమలు చేస్తామని పార్లమెంట్లో చట్టసభలు ప్రవేశపెడతామని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. గత 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ మాదిగల హక్కులను కాలరాస్తుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి పార్లమెంట్లో కనీసం రిజర్వేషన్ అమలు చేస్తామనే ఊసేలేదని అన్నారు. పార్లమెంట్ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ చేయాలని, ఏబీసీడీలు వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నామని, లేనిచో ఆగస్టు 10, 11, 12 రోజుల్లో చలో జంతర్ మంతర్ ఢిల్లీ వద్ద ధర్నాకు పిలుపునిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కలుగజేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పార్లమెంటు చర్చ పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేయించాలని, లేకుంటే అరవింద్ ధర్మపురి ఇంటిని చుట్టుముడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వం కలిసి మాదిగలపై చిన్నచూపు చూస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టసభలు ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఏబీసీడీగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్, రూరల్ అధ్యక్షులు నాగభూషణం, సంగం కృష్ణయ్య, ఆసతి లింగం తదితరులు పాల్గొన్నారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈఎన్ రమేష్ మాదిగ గారి నాయకత్వంలో ఈ వచ్చే నెల 10వ తారీఖు నాడు మరి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ చలో ఢిల్లీ కార్యక్రమం
అర్థం ఏంటంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాలుగా ఇచ్చానని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం 2014లో బీజేపీ ప్రభుత్వం మరి ఎస్సీలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి 100 రోజుల్లో వర్గీకరణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆ రోజుల్లో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. మరి మోడీ గారు వర్గీకరణ చేస్తా అంటే నమ్మినం, 2014లో నమ్మినం. 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానంటే మరి వాళ్ళని నమ్మి మేము ఓట్లేసినాం. కానీ 12 సంవత్సరాలుగా మరి ఇప్పటి వరకు కూడా వర్గీకరణ ఊసేలేదు, వర్గీకరణ మాట్లాడలేని పరిస్థితి కనబడతా ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వం పోయిన సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాడు మరి లక్షలాది మందితో మరి ఏదైతే హైదరాబాదులో లక్షలాది మాదిగలతో కూడగొట్టి మరి వర్గీకరణ చేస్తా అంటే నమ్మి మళ్ళీ రెండోసారి నమ్మి మరి లక్షలాది మంది మీటింగ్ జరపడం జరిగింది. మా మీటింగ్కు వర్గీకరణ చేస్తా అని చెప్పి మోడీ గారు మరి నమ్మిచ్చిండు. మరి 2 సమావేశాలు జరిగింది. ఇప్పుడు 3వసారి ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం. 2 సమావేశాలు జరిగినాయి. 2 సమావేశాలు జరిగినా కనీసం వర్గీకరణ మీద ఊసేలేదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలి అని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా పక్షాన. మరి ఈ డిమాండ్ స్వీకరించైనా సరే ఇక్కడున్న మరి ఎంపీ మరి బీజేపీ ప్రభుత్వం సంబంధించిన ఎంపీ మరి అరవింద్ గారు మరి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పి మొన్న ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారం మరి ఆయన కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేని పరిస్థితి పార్లమెంట్లో. తక్షణమే పార్లమెంట్లో మాట్లాడి ఈ జిల్లా నుంచి మాదిగలకు అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు న్యాయం చేసే విధంగా మరి అరవింద్ గారు తక్షణమే మరి వర్గీకరణ గురించి మరి ఫైల్ లేవట్టాల్సిందిగా మరి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అంతిమంగా మరి వచ్చే నెల 10వ తారీఖు నాడు 1000 మందితో మరి ఢిల్లీలో జరగబోయే ధర్నాను విజయవంతం చేసే విధంగా మరి ఈ జిల్లా నుంచి వేలాది మంది కదిలే విధంగా మేము మరి జిల్లా మాదిగలను కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా అరవింద్ గారు ఏమాత్రం మరి ఆయన స్పందించకపోతే మరి ఈ వచ్చే పార్లమెంట్ అయినా సరే. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ బీఆర్ఎస్ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారని, అంతేకాక బాన్స్వాడలో మనం చూస్తున్న అభివృద్ధి మొత్తం టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కృషి వల్లనే జరిగిందని అన్నారు. కొందరు బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ లేరని అనుకుంటున్నారు, కానీ తాము కేసీఆర్ తోనే ఉన్నామని, బాన్స్వాడలో టీఆర్ఎస్ పార్టీ ఉందని, తమ పార్టీలో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈరోజు మన తెలంగాణ మన ఐటీ శాఖ మాత్యులు, మాజీ ఉప్పాల శాఖ మాత్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ తెలుపుతున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన ఇప్పుడు పార్టీ కేటీఆర్ గారి మన జన్మదిన సందర్భంగా బాన్స్వాడలో అతని పేరు మీద మొక్కలు జరిగింది. ఈరోజు బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి మన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ లేదని కొందరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడలో ఉంది. కేసీఆర్ గారు చాలా తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, మహానుభావులు. కేసీఆర్ ఆధ్వర్యంలో మనం కంకణం కట్టవలసిన పని ఉంది. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అందరి కార్యకర్తలకి ముందు ప్రోగ్రాంకి రావాలని కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన పార్టీ చాలా కష్టాల్లో ఉంది. కష్టాలకు కేసీఆర్ గారికి మీరు ముందు నడండి, మేము ఎన్నుకుంటాం, సామెచ్చలు ఆమె పిచ్చి అనే ప్రతి కార్యకర్త అతనికి అండదండ ఉండాలని మనం కోరుకుంటున్నాము. మన బాన్స్వాడ బీఆర్ఎస్ పట్టణంలో కానీ నిజవర్గం కానీ ఎవరున్నా కార్యకర్తలకు ఏకతాటిపై తీసుకొస్తాము. మళ్ళా మన కాన్సెన్స్కి ఎవరనకు పెద్దలకు మన నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్లకు ఇన్ఛార్జ్ చేయమని చెప్పే స్థాయికి తీసుకెళ్తాము. మన బీఆర్ఎస్ పార్టీ చాలా ఇది తెలంగాణ తీసుకొచ్చిన సాధకుడు, మహానుభావుడు కేసీఆర్ గారు. సిరికొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బాణసంచా పేల్చిన అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలను సిరికొండ మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ
కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు అన్ని వేళలా తోడు ఉంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని తెలిపారు. ప్రజలకు ఆపద వస్తే ముందుండి నడిపిస్తాడని గొప్ప నాయకుడని కొనియాడారు. గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ సెక్టార్ గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ జన్మదిన వేడుకలలో మల్లెల సాయి చరణ్, గ్రామశాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మైనార్టీ నాయకుడు అన్సర్, శ్రీనివాస్ గౌడ్, నర్సారెడ్డి, గడుకోల్ మైపాల్ రెడ్డి, భూషణ్ రెడ్డి, అరుణ్, మల్లేష్, జీవన్ దాస్, బన్నీ నాయక్, శివ, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. విప్లవ యోధుడు రాయల చంద్రశేఖర్ కు విప్లవ జోహార్లు అర్పించారు. అమరుడు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అకాల మరణం చెందారన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సభ జిలకర నడిపి నర్సయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మీ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్ మాట్లాడుతూ, అన్న దాదాపు విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు అన్నారు. పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కాలంలో రాయల రవి నాగేశ్వరరావు ఇంతకు ముందే మరణించారన్నారు. అందరూ కూడా పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అకాల మరణం చెందడం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని, వారి లోటును ఎవరూ తీర్చలేనిదని గుర్తు చేస్తూ వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న మొన్న ప్రమాదవశాత్తుగా 16వ తారీఖు నాడు రైలు కింద పడి అన్న చనిపోయారు. తాన దాదాపు 50 సంవత్సరాలుగా ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి కామ్రేడు. ఆయన రైతాంగ సమస్యల మీద, కార్మిక సంఘాల సమస్యల మీద, భూ పోరాట సమస్యల మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు కామ్రేడు చంద్రశేఖర్ అన్న. జీవితాంతం కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడినటువంటి విప్లవ నాయకుడు కామ్రేడు. తాడిత పీడిత ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం నిరంతరము ఉద్యమించినటువంటి నాయకుడు కామ్రేడు రాయల చంద్రశేఖర్ అన్న. అన్న మన ముందు లేనప్పటికీ అన్న ఆశయము చాలా గొప్పది. అది కష్టజీవుల రాజ్యం, ప్రజారాజ్యం కావాలని చెప్పేసి, ఇది దోపిడీ లేనటువంటి వ్యవస్థ రావాలని చెప్పేసి పోరాడినటువంటి నాయకుడు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పోరాడినప్పుడే అన్నకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో అన్నకు నివాళులు అర్పించడం జరిగింది. అమర్ రాయ్ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న. కేజీబీవీలో కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. కేజీబీవీ మోడల్ స్కూల్ హాస్టల్ నాన్ టీచింగ్ వర్కర్ల వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలన్నారు. డ్యూటీ చార్ట్ అమలు చేసి పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు చేపట్టాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాల సమస్య ఎస్పీడీ గారితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది ఈశ్వరి, హేమలత, సుమలత, స్వరూప, మోతి, ఉమ, సుచేంద్ర, స్వర్ణలత, విజయలక్ష్మి, అనురాధ, జ్యోతి, మహేశ్వరి, గీత, సంధ్య, పద్మ, సువర్ణ, రజియా, సాయిమ్మ, గోదావరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతోని ఈరోజు
ప్రగతిశీల కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ IFT ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2006 నుంచి కేజీబీవీలు అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో నాన్ టీచింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. వీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. వాళ్ళకి ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, వేతనాలను పెంచకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించింది. ఈ సందర్భంగా వేతనాలు పెంచాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల ముందు అనేక సార్లు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాడు ధర్నా శిబిరాలకు వచ్చి అదేవిధంగా యూనియన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా కనీస వేతనాలు అమలు చేస్తాం, వాళ్ళని పర్మనెంట్ చేసే ఆలోచనని మేము చూస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేజీబీవీలు మోడల్ స్కూళ్ళ పట్ల శ్రద్ధ చూపెట్టాలని, వెంటనే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళకి కనీస వేతనాలు అమలు లేదు, అదేవిధంగా ఎట్లాంటి ప్రభుత్వ జీవోలు అమలు చేయడం లేదు. ఖాళీ పోస్టులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ వేకెన్సీలు ఉన్నాయి. దాంతో పనిచేసిన వాళ్ళ మీద తీవ్రమైన భారం పడుతూ ఉన్నది, చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వెంటనే ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలను పెంచారు, ఇవాళ 61 సంవత్సరాలు చేశారు. దాంతో చాలామంది వాళ్ళ నాన్ టీచింగ్ సిబ్బంది వాళ్ళు ఒక్క రోజులో ఇవాళ స్కూళ్ళకి దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఇది అన్యాయం. వెంటనే ఈ రిటైర్మెంట్ వయసుని 65 ఏళ్ళకు పెంచాలని, వాళ్ళకి అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి PF ESI సౌకర్యం కల్పించాలని, మిగతా హాస్టళ్లలో ఇలా వంట పాత్రల కొరత ఉన్నది, కనీస మౌలిక సౌకర్యాల కొరత ఉన్నది, అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా DEO గారు పరిష్కరించాలని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పెగడపల్లి రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ డీలర్ను 30,000 రూపాయలు డిమాండ్ చేసిన నవరత్న సేల్స్ ఆఫీసర్లు రాజేష్ మరియు క్రాంతిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ ప్రెసిడెంట్ దినేష్ రెడ్డి వీరిని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో పెట్రోల్ బంక్ ఆపరేటర్లు సమావేశమయ్యారు. 2 రోజుల్లో 2 అధికారులపై మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఉద్యోగం నుండి తొలగించకుంటే అన్ని పెట్రోల్ బంకులు బంద్ చేస్తామని ప్రకటించారు. జూలై 20 నాడు ఉదయం 10 గంటల సమయంలో పెగడపల్లి రోడ్డు ఇండియన్ ఆయిల్ బంక్ చెకింగ్కు వచ్చిన సేల్స్ ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించి పిదప ఆన్లైన్లో డెన్సిటీ రికార్డ్ చేసి మాన్యువల్గా చేయలేదని టార్గెట్ చేసి పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ గుప్తా, శశిభూషణ్, వెంకటరమణ, ఇయా ఖాన్, సలీం, విష్ణు, రాకేష్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని మన బోధన్లో పెగడపల్లి దగ్గర అన్నపూర్ణ KSK ఇండియన్ ఆయిల్ బంక్లో మొన్న క్రాంతి మరియు రాజేష్ అని 2 అధికారులు వచ్చి వీళ్ళు రికార్డులు సరిగా మెయింటైన్ చేయలేదని చెప్తూ చేసినవి చూయించినను వాటిని పట్టించుకోకుండా మీరు 30,000 ఇస్తే కేసులు ఉండవు, లేదంటే కేసు ఉంటుంది అని చెప్తే వీళ్ళు ఇవ్వము అని అంటే మేము తప్పు చేయలేదు, మేము ఇవ్వము, మేము నిజాయితీగా ఉన్నామంటే వెంటనే బంక్ సీల్ చేసి వెళ్ళిపోయినారు. ఇటు విషయమై వారు క్రిమినల్గా డీలర్ వెళ్ళి బ్లాక్మెయిలింగ్ కింద వారిపైన కేసు బుక్ చేశారు. ఇలా ఆయిల్ కంపెనీ అధికారులు చేయని తప్పులకు కూడా పనిష్మెంట్ చేస్తూ ఒక్కో డీలర్ దగ్గర ఇలా డబ్బులు అడగడము చేయడము అనేది ఇది క్రిమినల్ లాగా ఉంది, కానీ ఒక నవరత్న కంపెనీలోని ఉద్యోగుల బిహేవియర్ లాగా లేదు. దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. డీలర్లందరం చెప్తున్నాం, ఇది కనుక ఇలాగే కొనసాగితే నిజామాబాద్లో ఉన్న బంకులన్నీ అన్ని కంపెనీలై మేము మూసేస్తాము. దాని తర్వాత మేము ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఇలాంటి వారిపై ఆడపిల్ల పుట్టింది అంటే భారంగా భావించే నేటి తరుణంలో జిల్లాకు చెందిన నిఖిత్ జరీనా ఒలింపిక్ క్రీడలలో పాల్గొననుంది. ఈ నెల 26న జరిగే ఒలింపిక్ క్రీడలు మొదలు కానున్నాయి. నిజామాబాద్ రోడ్లు భవన అతిథి గృహంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిఖిత్ తండ్రి జామిల్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ నిఖిత్ జరీనాకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్ క్రీడలకు భారతదేశం నుండి ఎంపికైన క్రీడాకారిణి నిఖిత్ అని ప్రశంసించారు. ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ క్రీడలలో బంగారు పథకాన్ని సాధించాలని ఆశించారు.
తప్పకుండా అందరి అభిమానంతో బంగారు పథకాన్ని సాధించాలని ఆకాంక్షించారు. మొట్టమొదటిగా ఇప్పుడు బాక్సింగ్లో విశ్వ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మన నిఖిత్ జరీనా గారు తప్పనిసరిగా బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. వారికి నిఖిత్ జరీనా, ముఖ్యంగా నిఖిత్ జరీనా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా. ఈరోజు ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఈరోజు బాక్సింగ్ క్రీడల్లో ఈ బంగారు పథకాన్ని ఒలింపిక్లో బంగారు పథకాన్ని సాధించాలనే ఉద్దేశంతో పంపిస్తారు. వారికి చాలా అభినందనీయ విషయమే. ఎందుకంటే మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో కనీసం క్రీడలకు ఆడదామంటే గ్రౌండ్ లేక, కోచెస్ లేక వారు బాధలు పడుతుంటే చాలా శోచనీయకరం. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిత్ జరీనా బంగారు పథకం సాధించాలని నిజామాబాద్ జిల్లా ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రహించి తప్పనిసరిగా నిజామాబాద్ జిల్లాలో క్రీడా ప్రాంగణాలు, కోచ్లను ఏర్పాటు చేయాలా. అదేవిధంగా నిఖిత్ జరీనాకు మంచి ఉద్యోగం ఇవ్వాలా. ఇక్కడ నిజామాబాద్లో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సంబంధంగా చాలా హ్యాపీగా నేను ఫీల్ చేసి చాలా ప్రౌడ్గా నేను చెప్పగలుగుతాను. విశేషం ఏంటి, నిఖిత్ జరీనా ఇవాళ రేపు జరగబోయే ఒలింపిక్స్లో నిఖిత్ జరీనా పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు, భారతదేశం ప్రజలకు కూడా శుభాకాంక్షలు. కావున మీ సహకారం, సపోర్ట్, మీ బెస్ట్ విషెస్ నిఖిత్ జరీనా కావాలా. తప్పకుండా మా రాష్ట్రంకి, మా తెలంగాణకు మరియు మా జిల్లా కూడా గోల్డ్ మెడల్ తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా నిఖిత్కు కూడా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్. ఏ లెవెల్గా మా ట్రైనింగ్ చేసినాం జర్మనీ 1 నెల నుంచి, ఆ లెవెల్లో మనకు చాలా చాలా హ్యాపీ, అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ చేసి చెప్తున్నాము. చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ చేసినాము. కావున సపోర్ట్ 1 నెల ట్రైనింగ్ కావచ్చు, కానీ వేరే విషయాల్లో టోర్నమెంట్ కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రము, మా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా సపోర్ట్ చేస్తారు. రీసెంట్లీ డిసెంబర్లో సార్ మాకు 2 కోట్లు ఇచ్చినారు మా స్పెషల్ ట్రైనింగ్ కోసం. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది రాబోయే వెరీ సూన్ ముఖ్యమంత్రి గారు నిఖిత్కు ఏసీబీ గ్రూప్ 1 పోస్ట్ అలాట్మెంట్ చేస్తున్నారు. కావున చాలా హ్యాపీ ఫీల్ అను. రాబోయే రోజుల్లో నిఖిత్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మా నిజామాబాద్ జిల్లాకు మెడల్ తీసుకురావాలని ఆశిస్తున్నాము. అండ్ మరియు ఒలింపిక్ బాడీ సెక్రటరీ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు, లాంగ్ స్టాండింగ్ వారికి స్థాన చలనం. హర్షం వ్యక్తం చేస్తున్న ఇందూరు జనం. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం కోసం నిధులు కేటాయించండి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అర్బన్ ఎమ్మెల్యే. జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం. పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదన్న రమేష్ బాబు. గ్రామాన జెండా గద్దెల నిర్మాణం జరపాలి. అంగవైకల్యుల పెన్షన్ పెంపు జరపాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.